ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎలా ఉంది బ్రో ఇప్పుడు? నొప్పిగానే ఉంది. విక్రాంత్ బాబు వదిలేయండి. నొప్పి పెరుగుతూనే ఉంది గాని తగ్గడం లేదు. ఎక్సర్సైజులు చేసినా ఫిజియోథెరపీ చేసినా అది తగ్గదురా. ఏదో ఒక రకంగా తగ్గితే బాగుంటుంది అని మేమందరం ట్రై చేస్తున్నాం. మీరేం చేస్తున్నారు? కబుర్లు చెప్తున్నారంతే. ఇలా ఆరోపిస్తారని ఎలాంటి తేలు కొట్టినా ఒక్క పూటలో నయమయ్యేలా చేసే అతన్ని పిలిపిస్తున్నాం. ఎవరతను? చూడబోతూ సెల్ఫీ ఎందుకు అడుగుతారు అత్తయ్య? ఆయన గనక బావగారి నొప్పిని పోగొడితే మా అక్క 1,00,000 రూపాయలు ఇస్తుంది. చెల్లి, వారు చేసే వైద్యానికి వెలకట్టలేము. ముందైతే రానివ్వు. అమ్మా, మీకు తెలిసిన వారేనా? లేదు నాన్న, తెలిసిన వ్యక్తి అయితే ఇంత ఆలస్యం చేసేవారమా? వాళ్లని వీళ్లని అడిగితే వివరాలిచ్చారు. రప్పిస్తున్నా, ఈ పాటికి రావాలి. వచ్చానమ్మా. అందరికీ నమస్కారం. నమస్కారంలే గాని తమరు చూడ్డానికి గుడిపంతులు గారిలా ఉన్నారు. మా వదిన వాళ్ళేమో మిమ్మల్ని వైద్యులు అన్నారు. వజ్రగ్రహారంలో ఉండే అమ్మవారి గుడి పూజారనేనమ్మా. ఎవరికైనా తేలు కుడితే మా తండ్రి గారు వైద్యం చేసేవారు. ఆయన నేర్పించిన విద్యనే నేను జనహితం కోసం ఉపయోగిస్తున్నాను. నైని గృహంలో మళ్ళీ ఇంకేదో కీడు జరగబోతుందని నా మనసు శంకిస్తోంది. త్వరగా వెళ్ళి జాగ్రత్త పడమని చెప్పాలి. ఈయన అర్చన చేసే గుళ్ళో కొన్ని 100 తేళ్లు తిరుగుతాయంట. మరి మిమ్మల్ని కుట్టవా? విరుగుడు నా దగ్గర ఉన్నదనేమో. అంతా అమ్మవారి దయ. మీ పేరు చెప్పలేదు. మనం అడగలేదు. వృశ్చికమూర్తి. పిచ్చకమూర్త. వదినా, వృశ్చిక. ఓ ఓకే, వృశ్చికానా? తేలు పేరుతో పేరు ఉండడం వినటం ఇదే మొదటిసారి అనుకుంటాను. నిజానికి నా పేరు ఉండేలు మూర్తమ్మా. ఇంకా నయం, కుందేలు అనలేదు. వదినా, అలా ఆట పట్టించకూడదు. దీనికి దూకుడెక్కువలేండి, మీరేమీ అనుకోకండి. పర్వాలేదు. నేను తేలు కుడితే వైద్యం చేస్తానని వృశ్చిక మూర్తి అని పిలుస్తారు. అదే పేరు ఎక్కువ ప్రచారంలో ఉంది. మొత్తానికి మిమ్మల్ని మా అత్తయ్య వాళ్ళు రప్పించి మంచి పని చేశారు. ఎన్ని లక్షలు తీసుకుంటారు? నువ్వు నోరు మూసుకుంటావా? ఫీజు ఎంత అని ఆయన ఏమైనా అడిగారా? డబ్బుల గురించి కాదు కానీ ఈ నొప్పి భరించలేకపోతున్నాను. మూర్తి గారు, త్వరగా నయమయ్యేలా చేయండి. చెక్కుల మీద ఫైల్స్ మీద సంతకాలు చేయటానికి కూడా నొప్పితో ఇబ్బంది పడుతున్నారు పాపం. సుమన, అది పని, తప్పదు. కానీ పిల్లలకి ఈ చేత్తో చాక్లెట్ కూడా తినిపించలేకపోతున్నాను.
చెయ్యి ఎత్తితే భయంకరమైన నొప్పి వస్తుంది. ఇంకేం చెప్పొద్దు విష్. నువ్వు చెప్తుంటేనే మాకే గుండెల్లో నొప్పిగా ఉంది. ఎంత బాధను అనుభవిస్తున్నావో అర్థం చేసుకోగలం. అయ్యా, త్వరగా వైద్యం చేయండి. ఆ, తేలెక్కడ కుట్టింది? వరలక్ష్మి అమ్మవారి గుడి దగ్గర. మీ మొహం. అది కాదండి. తేలు మీ మూతికి కుట్టిందా, విశాల్ చేతికి కుట్టిందా అని అడుగుతున్నారు రచికమూర్తి. రచిక? వదినా, వృశ్చిక శాస్త్రి. ఏదో ఒకట్లే. బాబుగారి కుడి చేతి బొటన వేలికి కుట్టింది మూర్తిగారు. ఎర్రగా కందిపోయింది. ఎంతమంది డాక్టర్లకు చూపించినా మందులు తీసుకున్నా లాభం లేకుండా పోయింది. ఏది ఇలా చూపించండి. తేలు నల్లగా ఉందయ్యా. అవును, అది అడవి తేలు. విషపూరితమైన వృచ్చికం జోలికి మీరెందుకు వెళ్ళారు? అదో పెద్ద కథలండి. మా అక్క టెంకాయ కొట్టబోతే అది దొర్లి ఒక కర్ర దగ్గరికి పోయింది. ఆయన కథ చెప్పమని అడిగారా? చెప్పాలా వద్దా? చెప్పండమ్మా. ఆ కర్రని పీకి పారేయబోతే దాన్ని అంటి పెట్టుకునున్న తేలు బావగారి వేలిని కుట్టిపడేసింది. అది కొట్టగానే దాన్ని కొట్టి చంపేస్తే నొప్పి పోతుందని చూశాం కానీ ఎంత వెతికినా అది కనపడలేదు. మాయిదార్ తేలు చిటికెలో తప్పించుకుంది. ఆ తర్వాత అక్కడే తవ్వి ఆ పెట్టెని బయటికి తీసాం. సుమన, ఆ వివరాలు మూర్తిగారికి చెప్పడం ఎందుకు? ఆయన సమయం వృధా. లేదు బాబు, ఆ పెట్టెకి తేలు కుట్టుకి ఏదో సంబంధం ఉంది. అంటే పెట్టి తీయడానికే తేలు కుట్టిందంటారా? నేను ఆ రోజే చెప్పాను కదక్కా, అనవసరంగా నా మీద కోపడ్డారు కూడా. విశాల, నైని, విశాల, నైని. రే వల్లభ, గురువుగారు వచ్చారు, మనం చచ్చాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.